वृक्षम् अनेकदन्तं वक्तानाम् एकदन्तं गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं भीमसेन नामुडरन पिरिमुड जय कामुड भीमसेन नामुडरन पिरिमुड जय कामुड भीमसेन नामुडरन पिरिमुड शिवकायुड भीमसेन नामुडरन पिरिमुड जय कामुड भीमसेन नामुडरन काम सकल తుండరనే తుమగులముదు తోడి బగుల స్వామి మరొక మారు నీ నామధేయం సభానికి పరిచయం చెప్పాయన లేసేవత అవత్స విక్రమ పరమాత్మ వేతుండ అరవీర భయంకరుండ పాండుల చేతులు ద్వితీయ పుత్రుండ వాయుదేవుని వరమున పుట్టినవాడ ధర్మరాజు ఆజ్ఞాధారకుండ మన్నామప్పు భీముడని అందరు సారథి గుణభారథి. అయ్యా అయ్యా స్వామి మీరు ఎక్కడ బయలుదేరినారు? ఇప్పుడు మా యొక్క సఖీమణి అయిన ప్రియాతి ప్రియమైన నా ప్రాణేశ్వరితోటి ఈ రోజున మన విహారం చేయుటకై కోరి ఉండను కదా నా యొక్క ప్రాణసఖి ద్రౌపది కోసం వేచి నారద సంగీతలో నగదర చౌరీ కారణ నిలయ జనాతన కారుణ్యము తోడమమ్ము గ్రామము కృష్ణ కృష్ణ భగవానికి ఈ యొక్క నామధేయం మరొక మారి యొక్క పూజన సభానికి వినండి ఉన్నాను. చెల్లి నా యొక్క నామధేయం ద్రౌపది అని అంటారు. తల్లి మన ఇంటి బయలుదేరినారు. నా భర్తావుడు దగ్గరికి వెళ్తున్నాను వన విరాటం చేయడానికి. అలాగే ఆహా ప్రాణేశ్వరి వచ్చి ఉండివా ఆహా కనుగొంటివయి కాంతారంబుల కళావింతలన్నీయుమాల కనుగొంటివయి కాంతారంబుల కళావింతలన్నీయుమామ కనుగొంటివయి కాంతారంబుల కళావింతలన్నీయుమాల కనుగొంటివయి కాంతారంబుల
జస్ట్ ఒక్కటే చిన్న చిన్న ఒకటి నాటి హాయి కలకాదోయి నిజమోయి నాటి హాయి కలకాదోయి నిజమోయి నాటి హాయి ఏనోము వలమో ఏ నాటి వరమో నీ ప్రేమ జవరానా ఏనోము వలమో ఏ నోటి వరమో నీ ప్రేమ జవరానా పని ఏములే కదరాజనీల పని ఏములే కదరాజనీల మన ప్రేమ ఎదురేది లేదే సఖీ ఈనాటి హాయి కలకాదోయి నిజమోయి ఈనాటి హాయి ప్రాణేశ్వర చూస్తువా నాదా ఈ వన విహారం ఎంత అందంగా ఉన్నదో చూస్తువా ఆహా చాలా శృంగారంగా ఉన్నది. ఈ రోజు నీతోటి ఈ విహారము వచ్చిన నాకు చాలా సంతోషమైనది. ఈ సుగంధ పుష్పములు చూడు ప్రాణేశ్వర చాలా బాగా ఉన్నాయి ఇవి. కానీ నా తెచ్చి పెట్టించో చాలా సంతోషముగా నేను పెట్టుకుంటాను కదా. చాలా అందముగా ఉన్నాయి, సువాసనగా ఉన్నాయి. ఈ సౌగంధిక పుష్పములు కావాలని నీవు కోరుచుంటివా? ప్రాణనాయకి ఇది ఎంత పనియు నాకు, ప్రాణనాయకి ఇది ఎంత పనియు నాకు, ఇప్పుడే పోయినవియును ఎందునున్న కై కొని వచ్చి నీదు కాంక్ష తీర్తూ నీవు పర్ణశాలకు నేగు నీరజాక్షి. నీవు యొక్క అతి ప్రేమగా సౌగంధిక పుష్పములు కావాలని కోరి ఉంటుంది. నీ కోరిక తీర్చుట నా వంతు. ఇప్పుడే పోయి అవి ఎచ్చట ఉన్నానే తిరిగి ఆ పుష్పములను కైకొని వచ్చేదగా నీవు పర్ణశాలకు వేపు. ఓకే ప్రాణేశ్వర నేను అదే ప్రాంతాన్ని వెళ్ళు. చల్లగా వెళ్ళు. రామచంద్రమూర్తికి పడతి కోరిన కోరిక తీర్చగను, పడతి కోరిన కోరిక తీర్చగను, పడతి కోరిన కోరిక తీర్చగను, పడతి కోరిన కోరిక తీర్చగను. ఆ విడలితి నేనిక పుష్పం భులకై, విడలితి నేనే పుష్పం భులకై, విడలితి నేనిక పుష్పం భులకై, విడలితి నేనిక పుష్పం భులకై. సగల సింహ శాఖూలం భులను, శూలం భులను, సగల సింహ శాఖూలం భులను, శరణ సింహ శాఖూలం భులను, కరకరలాడని మరహంబులను, కరకరలాడని మరహంబులను, కరకరలాడని మరహంబులను, అరణ్యములో ఎంత అందంగా ఉన్నది.
క్రూర మృగములు ఉన్నాయి, భయంకరం దోచుతున్నది. ఈ మృగములను సంహరించుతూ వెళ్ళినా కానీ ఆ యొక్క నా దారికి అడ్డంగా వస్తున్నాయి. ఇప్పుడే నేను శంఖారామము గావించున్నాను. నాదం ఆహా అంజనేయ నన్ను శంఖం గురించి జై శ్రీరామ్. జై శ్రీరామ్. దశరథ రామ ఓ దశకంఠరి రామ రామ దశరథ రామ ఓ దశకంఠవి రామ రామ దశరథ రామ దశకంఠరి రామ రామ దశరథ రామ ఓ దశకంఠవి రామ రామ దశరథ రామ శశి సమసుందర లీలలు సద్గుణములు వర్ణింపగా శశి సమసుందర లీలలు సద్గుణములు వర్ణింపగా వశమా బ్రహ్మాదులకు వాసవాది సంబుతమే దశరథ రామ ఓ దశకంఠవి రామ రామ దశరథ రామ వాలి మర్దన దయా వారది వారది బంధన వాలి మర్దన దయా వారధి వారధి బంధన వారి వర్ధన చాలా దినములాయ నీదు చరణ దర్శనంబులేక చాలా దినములాయ నీదు చరణ దర్శనంబులేక ఏలామున తాడును మరచిన ప్రభువరా దశరథ రామ ఓ దశకంఠుని రామ రామ దశరథ రామ దశకంఠవి రామ రామ దశరథ రామ ఓ దశకంఠవి రామ రామ దశరథ రామ దశరథ రామ నన్ను వేరదుగుణ రామ దయగల రామ కనుకోవవేల సోన రామ దశరథ రామ ఓ స్వామి నీ యొక్క నామదేవి కూర్చున్న సభ వారికి నీ యొక్క సవిస్తారం అంతా వినజేయము నాయన ఓరి సేవక నేను ఒక శ్రీరామ పాద సేవకుడను శ్రీరామ భక్తుండను శ్రీ ఆంజనేయుండను స్వామి మరి ఇక్కడ ఎటుపోతున్నావు ఏం చేస్తారు ఓహో ఈ గంధమాధవ ఈ పర్వతం వనంలో శ్రీరామ స్మరణ చేసుకుంటూ ఇదే కూర్చుంటాను కదా అలా కూర్చో అంతలో భీముని శంఖ ధ్వనిని ఇంత భీకరముగా శంఖము గురించిన వాడెవడై ఉండవచ్చును అని కలిసి మా తండ్రి వరమున జన్మించిన భీమాసేనుడు ఈ దారి వచ్చి చుండరు అని పరక్రమము చూసరా కానీ ద్రోవకట్టముగా తన బాణము నుంచి పడుకొని అంతలో భీమసేనుడు అందించేవాడు పడతి కోరి నా కోరిక తీర్చగను పడతి కోరి నా కోరిక తీర్చగను వెడలితి నేనిక పుష్పంబులకై వెడతిల నీలిక పుష్పంబులకై వెడలితి నేనిక పుష్పంబులకై వెడతిల నీలిక పుష్పంబులకై కదల శిల్వశాంతులంబులను కదల శిల్వశాంతులంబులను కదల శిల్వశాంతులంబులను కదచేతను నే సంహరించుటను ఏమిటి ఈ యొక్క ముసలి కోతి ఈ నేను వెళుతున్న దారికి అడ్డమవుతుంది ముసలి కోతియుటనతో ముడుచుకొనక ముసలితో తీయుటనతో ముడుచుకొనక దారి కట్టముగా చూసి ధైర్యముగను నిద్రపోవుచునుండెను నేను ఇప్పుడు సింహనాదంబుగా వింటూ చెన్ను మీరా ముసలికోటి దారి కట్టముగా నిద్రించుతుండి తోకను ఇటు వాలమును నా దారి కట్టముగా వచ్చాను కదా ఏమి ఇది
నువ్వే తెలుసుకో చదవరా నువ్వు. నరవర నీవెవ్వరు ఇందరు తెల్చి ఉన్నావు 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 కరుణింతయు లేఖను నా నష్టను తెలిపినావు కరుణింతయు లేఖను ఈ కవినిష్టను తెలిపినావు నరవర నీవెవ్వరు ఇందరు తెల్చి ఉన్నావు నరవర నీవెవ్వరు ఇందరు తెల్చి ఉన్నావు. నాయన నీవెవరు ఈ ఘోర అరణ్యమునకు ఎలా వచ్చినావు? నా నిద్ర ఎందుకు పాడు చేసినావు? అట్లా చూన్నావా? నీతి నీతి మాలి నట్టి ముసలి నీతి మాలి నట్టి ముసలి కోతిని నన్నే మంటివి 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 నీతి మాలి నట్టి ముసలి ఈ తీరుల శోభగట్ట మేలను చేయలించితివి నీతి మాలి నట్టి ముసలి కోతిని నన్నే మంటివి నీతి మాలి నట్టి ముసలి కోతిని నన్నే మంటివి నీతి మాలి నట్టి ముసలి కోతిని నన్నే మంటివి నీతి మాలి నట్టి ముసలి. హే కోతి, పుట్టే ముట్టకుండా ఉన్నావు, నీకు బుద్ధి లేదా? ఈ యొక్క ద్రోగను నీ వానపును ఈ దారి కట్టంలో పెట్టి ఇలా నడుచుకుంటూ పోయేవారు ఎలా పోతారనుకుంటుంది? వ్యాధి పీడితుండనై వశముగా కపడి ఉండి 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 వ్యాధి పీడితుండనై నీలయన వానము నడు నీల జరిపి పొమ్మంటి వ్యాధి పీడితుండనై వశముగా కపడి ఉండి వ్యాధి పీడితుండనై. ఆహా ఏమయ్యా, నేను రోగ పీడితుండనై ఇందులో పడి ఉన్నాను. జర నీ దయ ఉండదు, నా తోక ఇటు జరిపి పొమ్ము కదా నువ్వు. నా చేతులతో నీ త్రోగను ముట్టుకురడమా? ఏమయ్యా భీమసేన కోతి, సరే నేను కదిలింపనుకున్నా నాకు దారి కట్టంగా ఉన్నది కదా, విధి లేదు కదా, నేను కదిలించిపోయాను. నా కలముతో కాదు, నా కథతో చిమ్మి వేసి ముసలి కొద్దితో చిమ్మి వేసింది. ఆహా ఒక కదలం లేదే. రాజుంటి చేత మానవుడితో ఒక కదలం లేదేమి? ఏమి వైపరీత్యము? ఈ యొక్క భీమాసేనుడిగా యొక్క బాలం ఏమిటి? కదలం లేదే. కథతో చిమ్మి వేసలేదు, నా కళ్ళతో తీసి వేసి నా పోకుండలేదే. ఆహా చూచిదనే నా యొక్క కరముల చేత నేను పక్కకు తొలగించింది కాక. ఏమిటి వైపరీత్యం? నీవు చిత్రంలో వచ్చిందండి. 10,000 కరులా 10,000 కరుల బలము తరకు నాకుండగాని కొదురుగనిపుడు కదిలింపకపోతుంటిని. ఇది ఏమి చిత్రముగను ఏర్పడే నాకు. 10,000 కరములంటే ఒక 10,000 ఏనుగు ఫలం
కోటి యొక్క తోటలు కదిలింపబోతున్నాను. ఏమిటి వైపరీత్యం? పరంధామా కృష్ణ పరంధామా, నీదే మాయ, ఏమి విచిత్రం నాకు తోచకుండా. దైవమా, ఏమయ్యో ఏమయ్యా భీమసేన ఏమటు చింతిల్లలావు, ఏమయ్యా భీమసేన ఏమటు చింతిల్లలావు, ఏమయ్యా భీమసేన ఏమటు చింతిల్లలావు, ఏమయ్యా భీమసేన ఏమటు చింతిల్లలావు, ఏమయ్యా భీమసేన ఏమాత్రం నా తోటను ఎందుకు కదిలించలేవు, ఏమయ్యా భీమసేన ఏమటు చింతిల్లలావు, ఏమయ్యా భీమసేన. భీమసేన, నీవు ఎంతటి పరాక్రమంతుడవు! ఈ సామాన్యమగు తోకనే కదిలించలేకపోతున్నావు. నీ బలం ఎక్కడికేగినదయ్యా? కోటివిగా వయ్య నీవు, కోటివిగా వయ్య నీవు, గొప్ప మహాత్ముండవయ్య, 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 కోటివిగా వయ్య నీవు. నా తప్పులు క్షమించి నన్ను రామయ్య, కోటివిగా వయ్య నీవు, గొప్ప మహాత్ముండవయ్య, కోటివిగా వయ్య నీవు. మహాత్మా, నీవెవరో కోతివి కాదు, వృద్ధ తనుచరాదమనుకుంటుని. నేను నీవెవరో తెలిపి నన్ను కృతార్థులు చేయము. వాయు కుమారుండ ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ, ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ, నాయనుడు ఉండ నేను ఎరనీటు చేసినాను, వాయు కుమారుండ, ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ, ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ. ఆంజనేయుండ నేను, వాయు కుమారుండ. అయ్యా, నేను వాయుకుమారుండను, ఆంజనేయుండను, శ్రీరామచంద్రుని పాదసేవకుడను. నా అన్నా నిన్ను చూడగంటి, అన్నా నిన్ను చూడగంటి, జగములని తొలగనంటి, అన్నా నిన్ను చూడగంటి, జగములని తొలగనంటి, అన్నా నిన్ను చూడగంటి, ఆ జగములని తొలగనంటి, అన్నా నిన్ను చూడగంటి, జగములని తొలగనంటి, అన్నా నిన్ను చూడగంటి. వెన్ను పన్నుగాను మధుర బాల వెన్ను నీకు బయటగంటి, అన్నా నిన్ను చూడగంటి, అన్నా నిన్ను చూడగంటి, అన్నా నిన్ను చూడగంటి. అన్నయ్య, ఆంజనేయ, రాజకుమారా, ఆహా, తమ్ముడా భీమసేన, వాయుకుమారా, కృతాయుగమ్మునందు ఆంజనేయుడు నీవు చిరంజీవై ఉండి ఈ యొక్క ద్వాపరయుగమునో గంధమాల పర్వతమున ఉంటివా, నిన్నెరుంగక నేను అనరాని మాటలంటిని. నీ దర్శనమున నా జన్మ పావనమైన నేను కృతార్థుడనైతిని. తమ్ముడా భీమసేన, ఈ ఘోరాన్యముకు ఎలా వచ్చినావు? ఆహా, ఆంజనేయ, ఎందుకోసం వచ్చినావు? ఈడ వేలాది రాక్షసులు ఉన్నారు, ఎలా వచ్చింది నువ్వు? ఆహా, అన్నా ఆంజనేయ, నా యొక్క ప్రేసి అనే ద్రౌపది సౌగంధిక పుష్పములు కోరి ఉండెను. అందుకే ఈ వనమున తిరుగుతూ వచ్చుతుంటుంది కదా, ఇందుకు దారి కట్టముగా నీవు అగపడుతుంది. వాహా భీమసేన, కుబేరి వనములో ఆ పుష్పములు దొరుకును కదా, అధిక రాక్షసుడు ఇచ్చట అధిక రాక్షసులు ఉన్నారు, జర జాగ్రత్త నాయన, చూసుకుంటూ వెళ్ళి. ఆహా, ఇద్దరం వాయుకుమారుని వరం పుట్టిన వారము నీ దీవెన నాకున్నట్లయితే ఎంతటి రాక్షసులనైనా గాని సంవరించి ఆ సౌగంధిక పుష్పములు కనువు తెచ్చివాడను. ఇదే నన్ను దీవించు పంపు. చల్లగా పోయిరా భీమసేన. మాయగా అంజనేయ మాయగా అన్నయ్య ఆంజనేయుని, అన్నయ్య ఆంజనేయుని, అన్నయ్య ఆంజనేయుని, అన్నయ్య ఆంజనేయుని, కన్నుల దీవెన పరచి వెడలితిని, నదుల వనముల నయముగ దాటిది, నదుల వనముల నయముగ దాటిది, లెక్కునాథుల చుట్టడగింటిది, ఆ లెక్కునాథుల చుట్టడగింటిది, ఆ చక్కని కాసారము నేరితిని,
వారందరూ కొంతకాలము సంతోషంగా కాలం గడుపుచుండగా నడిపింపడ దైత వనముకు చేరి ఉండేది. అందులో ఒకనాడు సైన్యముండు రాగా వాణ్ణి పరాభవం కావించి సుఖముగా నుండగా ఒకనాడు దుర్యోధనుడు కోశయాత్ర అయ్యా నీ యొక్క నామదేవి కూర్చున్న సభ వారికి నీ సవిస్తారమంతే నీ వృత్తాంతమంతే వినిపించు నాయన. ఆ సేవక మా యొక్క కాసారంగు మా పట్టణం పేరు నన్ను చిత్రచేన గంధర్వ మహారాజు అంటారు కదా. అవునా? ఇప్పుడు ఆ యొక్క సభకే కూర్చున్నాము కదా. సభకి వెళ్తున్నావా నాయన? అవును కదా నాయన. శ్రీమణికంఠ వల్లభ శ్రీమణికంఠ వల్లభ హృదయేశ్వర నారాయణ నిన్ను నేను నమ్మితి తండ్రి. యోధనుడు ఘోషయాత్ర బయలుదేరుతున్నాడు. ఇప్పుడు సారకునే వలసల కోరినవి జలకు నెల్ల కొరకై కృష్ణ
ఈ కొల లోపల మనము జల క్రీడ ఆడాలి కదా. నీ మంత్రి అడుగు, వేరే మంత్రిని. నువ్వే మంత్రివి. కొలను కొలను. ఏమిటి ఈ కొలలో నీళ్లు ఎంత సుందరంగా ఉన్నవి, చల్లంగా పరిమళితంగా ఉన్నవే. ఈ కొలను ఎంత సుందరంగా ఉన్నదే. ఏమిటి ఏమని ఎవరయ్య ఈ కాసారా వేళ చూస్తిరి, ఎవరయ్య ఈ కాసారా వేళ చూస్తిరి, కమగూడి జలములను వేసిరి, ఎవరయ్య ఈ కాసారా ఎవరయ్య ఈ కాసారా వేళ చూస్తిరి, కమగూడి జలములను కలిసిరి. నా యొక్క చిత్రసేన గంధర్వరాజు గృహంలోకి వచ్చి యొక్క జలమంతా పాడు చేస్తున్నారు కదా. ఎవరు మీరు ఇక్కడ? సైన్యంతో వచ్చి యొక్క ఎవడవు నీవెవడం నన్నే భరించగా అవనిలో దుర్యోధనుడు సంతుదలియవా. ఎవడవు నీవెవడం ఎవడవు నీవెవడం నన్నేల నడిగవా. తీయవదీతుడ దుర్యోధనుడు సంతుదలియవా. నీవెవండవు? నేను దుర్యోధనుడు నీకు తెలియదా సేవక? ఏమి మాట్లాడుతున్నావు కదా. కనుటకు గంధర్వరాజు కాసరమేగి, కనుటకు గంధర్వరాజు కాసరమేగి, కనుటకు గంధర్వరాజు కాసరమేగి, కనుటకు గంధర్వరాజు కాసరమేగి, కనివిలితో బ్రతకలేవు వెన్న మంచిది, కనుటకు గంధర్వరాజు కాసరమేగి, ఈ యొక్క చిత్రసేన గంధర్వరాజు కాసరంలోకి వచ్చి జలమంతా పాడు చేస్తున్నావే, ఇక నన్నే అడుగుతున్నావేమి? తొందరగా వెళ్ళము, లేకుండా నా రాజవచ్చతో నిన్ను చిత్రహింసలు చేసేవాడు. రే సేవక, ఇతని సూచనని వంటి చూడు నేను కాదు కలిపి చూడలేను. సూచనని ఆ చూడమని నీతిని చూడమని కూడా చూసి బట్టి బట్టి పడ్డ చూడుని కూడా చూడమని. రిటైర్డ్ ఏసీపీ గారు ఈ యొక్క నేషనల్ కావాల్సిందిగా కోరుతున్నాము. స్వాగతంగా ఒరే సేవక, ఈ యొక్క సేవకుని ఒరే మంత్రి శేఖర, ఇదే సేవకుని నీకు బట్టలు పట్టగలరా? నీ దిక్కున్న వారితో చెప్పుకొని వెళ్ళు కదా. హరి హరి దుర్మార్గం హరి అనేందుడా, హరి హరి ఆటం పరిగెత్తుతున్నా. హరి హరి దుర్మార్గం హరి అనేందుడా, హరి హరి దుర్మార్గం హరి అనేందుడా, ధరణి వెలి మధుర బాధ హరిని నలుతును, హరి హరి మధుర బాధ హరిని నలుతును, హరి హరి దుర్మార్గం హరి అనేందుడా, హరి హరి దుర్మార్గం హరి అనేందుడా, ధరణి వెలి మధుర బాధ హరిని నలుతును, ధరణి వెలి మధుర బాధ హరిని నలుతును. ఏమి ఈ యొక్క దుర్మార్గులు మా యొక్క చిత్రసేన గంధర్వరాజు కాసరంలోకి రాక వచ్చి ఈ యొక్క జలమంతా ఖరాబ్ చేస్తున్నారో చెప్పినంతలో ఈ యొక్క దుర్మార్గుడు దుశ్శాసనుడు నన్ను ఈ యొక్క విధంగా కొట్టి ఉన్నాడే. వీడిని ఇట్లా కాదు, వీడిని మదం అనిపించాలంటే నేను ఇప్పుడే వెళ్ళి నా యొక్క చిత్రసేన గంధర్వరాజు గురించి చెప్పేవాళ్ళని కదా. ఏ నీ దిక్కున్న వారిని చెప్తాము కదా. నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్ల నరవేమయ్యా, నల్లనయ్యా చిన్ని కృష్ణ
మంత్రివర్య. ఏమి చెప్పు అంటావు నాయన? ఎవడు పట్టు కరిపురాధీశుడట. కరిపురాధీశుడట మహాగర్వములను వచ్చి మీ యొక్క కొలనులో చొచ్చి జలము కలిసి వేయక నే చూసి కాదటన్నా కోపమున నన్ను బట్టి కొట్టిరయ్యా. మంత్రిశేఖర చెప్పు కదా. రాజా అంట నీ యొక్క కాసార మంది వచ్చి జలమంతా ఖరాబ్ చేయుచుండగా ఈ యొక్క మహారాజు కొలను మీరు జలమంతా ఖరాబ్ చేయకుండా అని చెప్పి ఉన్నాను. దానికి నన్ను కొట్టి ఈ విధంగా పంపించున్నారుగా. ఎక్కడి నుండి వచ్చినాడు కదా. ఆ యొక్క మన రాజ్యం వచ్చుడే కాక నీకు వీపు బొద్దలు కొట్టి ఉండిన. అవును కదా, కృష్ణ మెల్ల మెల్లగా రావే మయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావే మయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ. జనగంధ రాజా ఇతడే కదా. ఒరే ఏమన్నావు? ఏమన్నావు? నా రాజ్యం వచ్చినదే కాదు నీ జలములు ఖరాబు చేసి కూడా నా యొక్క చిత్రగుప్తుని నా మంత్రివారి నుండి దెబ్బలు కొట్టేదివా? ఓరి దుర్యోధన ఇటు చేరి ఎస్సీబీ గారు మా జలములన్నీ పాడు చేసి మా యొక్క మంత్రి వర్యుని దెబ్బలు కొట్టుతుంటివా? నా ప్రతాపం తెలియకుంటివి. నా ప్రతాపము తెలియక ఇక్కడికి వచ్చేటుంటివే. నిన్ను లేక నా కళాదండం లేక చెప్పలు కొట్టి కట్టి నీ కొరకు ఎవరు వచ్చినా చూడు. నా యొక్క రాజ్యం వచ్చి నా జలములు పాడు చేసినదే కాక నువ్వు ఇట్లు కలుగుచుండివా అని ఇటులా దుర్యోధనుడు గంధర్వునిచే కట్టుబడి చింతించి పంటుడు ధర్మరాజుల వద్దకు బిరబిర చేయమనుచున్నాడు. ఆ పంటుడు
రక్షించము 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 నాయన రక్షించము. రా స్వామి చెప్పుడు ఏమిటి మంత్రి వారి ఏం విచారం? ప్రభో నేను దుర్యోధన మహారాజు గారి పట్టుటను ఈ చెరువునే మా ప్రభును చిత్రసేన గంధర్వులు బంధించున్నాడు. వాడిని వినిపించి మీకు పుణ్యం కట్టుకోండి స్వామి. ఏయ్ భటుడా, ఆ దుర్మార్గుడి ధన్యశాంతి జరిగి ఉన్నది. వాని కర్మము ఇప్పటికైనా అణచినారు. వెల్లుమున నా దేవి పని రైతుకు వచ్చినావు. వెల్లుము అనుజా భీమసేన శాంతి 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 తమ్ముడా శాంతి ఎట్టి వాడైననేమి ఈ పట్ల మనము భీమసేన ఎట్టి వాడైననేమి ఈ పట్ల మనము గాన తగు సహాయము చేయుట ధర్మమరియు గాన నా సుయోధనిని విడిపించ మంచిదగును. భీమసేన అర్జున నకుల సహదేవులారా, మా తమ్ముడైన దుర్యోధనుడు ఎవడో చిత్రసేన రాజు గంధర్వుడు బంధించి ఉన్నాడట. మనం ధర్మం తప్పకుండా వాడిని విడిపించవలేదు. ఇప్పుడే తొందరగా పోయి అర్జున నేను ఆ చిత్రసేనుతో పోరాడి ఆ దుర్యోధనుడిని విడిపించగలము. ఇది ఏ నా ఆజ్ఞ. అన్నయ్య నీ యొక్క దీవెన ఉన్నట్లయితే నేను ఇప్పుడే పోయి ఆ యొక్క దుర్యోధనుడిని విడిపించుకొని వచ్చేవాడు. చల్లగా జయించిరాము తమ్ముడా. జయ జయ వాసుదేవ జగదేవ పరంధామ. అర్జున నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా. నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా. నల్లనయ్యా చిన్ని కృష్ణ. బాగుందా? ఈ యొక్క చిత్రసేన గంధర్వ రాజు. ఒరే చిత్రసేన గంధర్వ విడచిపెట్టు మాయిక ప్రళయకపు లోకము విడచిపెట్టు మాయిక రాజ్యము పాడు చేసినాడే మాయిక ప్రళయకపు లోకముని విడచిపెట్టు మాయిక ప్రళయకపు లోకముని విడచిపెట్టు మాయిక విడువకుండ మౌజముగా నీవుడవని పలికినగో తెలియకుండ నిన్ని పుడపుడ నిలబడవేసెదను విడచిపెట్టు మాయిక ప్రళయక దుర్యోధనుని విడచిపెట్టు మాయిక ఒరే చిత్రసేన గంధర్వ నా యొక్క సహోదరుడైన ఆ యొక్క దుర్యోధనుని విడిచిపెట్టుము. లేని ఏడల నీతో యుద్ధం తప్పదు కదా. అర్జున వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా ఇందుకులా వర్ణనుందు దానుడు తెలినట్టి నేర. ఇందుకులా దానుడు ఎందుకులా వరుణ ధర్మ దానుడు ఈ గురువరిని. ప్రియందు తెలినట్టి నేర నెగుడు వర్తికిరా. వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా నీ వెన్నుల నిలువస్తివయ్యా. వందనమయ్యా. అర్జున మీరు ఈ చోటకి వచ్చిన పని ఏమి కదా. అతను మీ యొక్క ఆ యొక్క సభలో మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని అరణ్యవాసం చేసిన మర్చిపోయి ఉండివా? అవన్నీ మర్చిపోయి ఉండిరా. అతని కోసం మీరు వచ్చి ఆ చిత్రసేన అవును నిజమది కాదనజాలను నీ మాటలు 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 అవును నిజమది కాని నాలు అన్నరాజ కాదనజాలక మంచి ఆ కాని నాలు అన్నరాజ కాదనజాలక మంచి అవును నిజమది కాదనజాలక నీకు మంచి అవును నిజమది ఆ చిత్రసేన నీవన్నది నిజమే. కానీ నా యొక్క దుర్యోధనుని మా అన్నగారు తీసుకురమ్మని
నాకు చెప్పి ఉండేది కదా, అందులోకే నేను వచ్చిన వాడని. అర్జున అనుజుడా నీవు కాదనజాలను నీ మాటలు అనుజుడా నీవు కాదనజాలను నీ మాటలు అనుజుడా నీవు ఆ వినుమిదే మీ అంతాయా దుర్యోధని విడిచిపెట్టు ఘనమైన మధుర బాధ తరివరడు మెత్తగాను అనుజుడా నీవు కాదనజాలను నీ మాటలు అనుజుడా నీవు కాదనజాలను నీ మాటలు అనుజుడా నీవు కాదనజాలను నీ మాటలు అనుజుడా నీవు నాకు సహోదరునైన అయినటువంటి వాడు కదా, నీ మాటలు నీ యొక్క దుర్యోధనుని విడిచిపెట్టుచున్నాను కదా. సహోదరా దుర్యోధన, తీసుకువెళ్ళు జయ జయ మురళి కృష్ణ, జయ జయ వాసుదేవా, జయ జయ మురళి కృష్ణ, జయ జయ వాసుదేవా. అన్నయ్య ధర్మనందన, మన చల్లగా వర్తిల్లు. మన ఆ యొక్క దుర్యోధనుడిని విడిపించుకొని వచ్చిన వాడని కదా. మంచి పని చేసి నా యాజ్ఞ మితి మీరకుండా మంచిగా విడిపించినావా? అవును. కానీ పెట్టిన దుర్యోధనుడు కింద వదుండేను వెడిలిపోయినంతలో రాజ్యనుండు మరలి వచ్చే ఆ సంగతి ధర్మరాజులకు ఎరగజేసి సుఖమున కాలము గడుపుచుండిరి. ఇట్లు ఒకనాడు ధర్మరాజు తన తమ్ముల చూసి ఏమనుచున్నాడు, ఆహా తమ్ముడా, అన్నయ్య భీమసేన, అర్జున, నకుల, సహదేవులారా, ఆహా ద్రౌపది, ఇప్పుడు మనకు 12 సంవత్సరములు అరణ్యవాసం పూర్తి అయినది. ఒక 7 అజ్ఞాతవాసం మాత్రము తప్పకుండా ఆజ్ఞ మీరకుండా మనము గడపవలని. అన్నయ్య గోపాలకృష్ణ భగవానికి అనుజులార పాద సవర్షములు గడిచెనేటికి మనకు ఇప్పుడు పూర్తిగా 12 సంవత్సరములు అరణ్యవాసం అయిపోయినది. ఇప్పుడు మాత్రము ఎవరికి కనపడకుండా మన అజ్ఞాతవాసము చాలా భయంకరముగా మనం చేయవలేము కదా, ఎవరికి కూడా కనిపించవద్దు కదా. గోపాలకృష్ణ భగవానికి అన్నయ్యలో వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్యలో వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్య వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్యలో వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్య వినుమికమి పండుగయే విముని దేరమో రామో తెలుపుమయ్య అన్నయ్య వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్య వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్యలో వినుమికమి అన్నట్టుల దేశరాము అన్నయ్య వినుమికమి. అన్నయ్య ధర్మనందన, మనం ఈ యొక్క అరణ్యవాసం పూర్తి అయినది. అజ్ఞాతవాసం అనగా ఎవరికి ఏర్పడకుండా మనం ఉండవాలని అంటుందిగా. మనం ఏ రాజు వద్దకేరి ఏ వేషములు వేసుకొని పోతే ఎట్లుండగలము నీవే ఆలోచించి తెలుపు. తమ్ముడా, నేనే ఆలోచించి చెప్పనున్నావా? కంకుబాటునయ్య వీరడు పంకను నేనేగలాను, కంకుబాటునయ్య వీరడు పంకను నేనేగలాను, కంకుబాటునయ్య వీరడు మత్స్యమూవరుండు చాలా మంచివాడనందు వింటి, మత్స్యమూవరుండు చాలా మంచివాడనందు వింటి, మత్స్యమూవరుండు చాలా మంచివాడనందు వింటి, మత్స్యమూవరుండు చాలా తమ్ముడా భీమసేన, ఆ యొక్క మత్స్య దేశాధీశాలుడైన విరాట్ రాజు యొక్క ఆ రాజ్యం పోవాలని మనం కదా. వేషముల నెట్టు మనము దాచవలనంతా, మారు 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 వేషముల నెట్టు ఆలోచన
ఏమిటో తెలుపము కదా. అర్జున అట్లా అంటున్నావా? కంకుబాటు నయ్యు వీరడు పంటకు రేరేగలాను, 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 కంకుబాటు నయ్యు వీరడు పంటముగా పాటికను వాడుతునే రెండు వాడ, కంకుబాటు నయ్యు వీరడు పంటకు రేరేగలాను, కంకుబాటు నయ్యు వీరడు. కంకుబట్టు అనే పేరుతోటి ఒక రాజు వద్ద పాసికలు ఆడుకుంటూ ఉండేవాడు. మారు వేషమున పోయాము కదా. నువ్వు ఒక అచట ఆ యొక్క పంచాంగములు చెప్పుకుంటూ ఉంటానని చుట్టివా? పంచాంగము పురాణములు మంచి చెడ్డలు ఆ రాజు వద్ద చేరి కొలువుగా ఉండవాడు కదా. అట్లా చుట్టా ఆ యొక్క విరాట రాజు వద్ద ఒక్క సంవత్సరం వంటలు చేయడానికై అతన్ని ఏ విధంగా నా ఒప్పించి నేను ఉండేదాన్ని. తమ్ముడా నీ ఆజ్ఞానుసారం అట్లనే ఉండు కదా. అన్నా నేను మీ కరుణే బృహంతలనై విరటు విరటు అన్నా బృహంతలనై విరటు విరటు అన్నా విరటు నేను అన్నా నేను మీ కరుణే బృహంతలనై విరటు విరటు అన్నా నేను మీ కరుణే బృహంతలనై విరటు విరటు అన్నా ఓ కన్యను తల్లిను జగవలను రేపలను అన్నా నేను గృహంలో వేషం వేసుకుని ఆ యొక్క విరటరాజు వద్దకు ఉండేదను వారి యొక్క కూతుర్లకు గాని వేరే ఎవరైనా వారికి నేను నృత్యగానములు నేర్పుకుంటూ ఉండేదాన్ని కదా. చాలా సంతోషం మార్చిన ఆ యొక్క పాత్ర వహించుడు ఆ ఒక సంవత్సరం తప్పకుండా మనం మెదలవలేను. దామగ్రంథియా నేడు నామంబున విరాటేరి దామగ్రంథియా నేడు నామంబున విరాటేరి దామగ్రంథియా నేడు నామంబున విరాటేరి దామగ్రంథియా నామం నామంబున విరాటేరి దామగ్రంథియా ప్రేమముల అష్టంబుల శిక్షణించేవాడను దామగ్రంథియా నేడు నామంబున విరాటేరి దామగ్రంథియా నేడు నామంబున విరాటేరి అన్నయ్య గారు ఆ విరాట్ రాజు వద్ద నేను అశ్వాలకు శిక్షణించుకుంటుగా దామగ్రంథిగా చేరడివాడు. అదే విధంగా అశ్వములకు శిక్షణ ఇవ్వము కదా తండ్రి. కృష్ణ భగవానికి తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై రాతిగాను వదలలేను తగినట్టుగా జనాలు తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై రాతిగాను వదలలేను తగినట్టుగా జనాలు తంతి పాలకుండనై తగువేషము గట్టెలాను తంతి పాలకుండనై. అన్నయ్య ఆ విరాట్ రాజు దగ్గర నేను తంతి పాలక అంటే పసల వేసం కట్టి ఒక సంవత్సరం పసలు కాసుకుంటా ఆ విరాట్ రాజు దగ్గర నేను ఉండేది కదా. తమ్ముడా అదే విధంగా పశువులు కాసుకుంటూ ఉండు కదా. సరే సరే సైరంది దేశముని మాతలేసి తనని చేరి సైరంది దేశమును కాకులేరు తలచేరి సైరేంద్రి దేశమును కాకలేసి తనని చేరి సైరంది దేశమును కాకులేరు తలచేరి సైరేంద్రి దేశమును సైరేంద్రి దేశమును కాకులేరు తలచేరి సైరేంద్రి దేశమును కాకులేరు
వేసుకొని ఆ రాణి దగ్గర దాసి పనులు చేయదాను కదా ఒక సంవత్సరం మీరు అన్నట్టుగా ప్రాణేశ్వర. సఖీమాని నీవు మాత్రం జాగ్రత్తగా ఆ యొక్క రాజు భార్య వద్ద ఒక దాసిగా ఉండాలంటే నీవు చాలా సులభముగా ఎవరికి మాత్రము కంట పడకుండా ఉండాలి. జాగ్రత్త, ఇదే నా ఆజ్ఞ. ప్రాణేశ్వర, అన్ని విధంగా అభ్యుదయం చేయదాను. సరే, అదే విధంగా మనము ఇప్పుడు ఈ యొక్క భూషణములు ధరించే ఆ యొక్క జమ్మి చెట్టు పైన పెట్టి ఆ యొక్క ఆ విరాట్ రాజు రాజ్యం ఇవ్వవలడు కదా. అన్నయ్య హలో అని జయ జయ